అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలోనే టాప్ 5 ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే స్థానం దక్కడం జరిగింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం అయితే వెల్లడైంది. దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు 2 నెలలు కూడా గడవక ముందే దేశంలోనే ద బెస్ట్ ముఖ్యమంత్రుల్లో 5వ స్థానానికి సంబంధించి నిలవడం జరిగింది. అసలు ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంత తక్కువ సమయంలో ఇది ఎలా సాధ్యమైంది? మీరు 5వ స్థానంలో ఉంటేనే ఆనందపడుతున్నారు. యాక్చువల్గా 2వ స్థానంలో ఉంటే బాగుండేది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మూడ్ ఆఫ్ ది నేషన్ అని ఒక ఆంగ్ల పత్రిక నిర్వహిస్తుంది. ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు గారికి, స్టాలిన్కి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి 5వ స్థానం వచ్చింది. నేను 2వ స్థానం అని ఎందుకన్నానంటే అరవింద్ కేజ్రీవాల్కి 2వ స్థానం వచ్చింది ఆశ్చర్యంగా. అందులో ఆయన మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన గత కొద్ది నెలలుగా. ఆయనకి రావడం ఏమిటి? ఇంకొకటి, మనం అసలు ఇది ఎలా తీసుకోవాలి? ఇక్కడ మీరు ఒక సర్వే చేస్తున్నారు అంటే అది జనాభా పరంగా చూసుకున్నప్పుడు ఢిల్లీ ఎంత, తమిళనాడు ఎంత, ఆంధ్ర ఎంత, అవి కూడా చూసుకోవాలి. ఆదిత్యనాథ్ సింగ్ ఫస్ట్ వచ్చారు, యోగి ఆదిత్యనాథ్. సో అది మనం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పెద్దది, ప్లస్ ఆయన నెంబర్ 1లో వచ్చారు అంటే హర్షించదగ్గ విషయం. కానీ మమతా బెనర్జీకి 3వ స్థానం రావడం కూడా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మమతా బెనర్జీ మొన్న మనం చూసాం ట్రైనీ డాక్టర్ కేసులో ఏం జరిగింది. మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రిగా, ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఒక హోం మంత్రిగా ఉండి ఆవిడ ధర్నాలో పాల్గొని న్యాయం కావాలండం, మొత్తం అసలు ఆధారాలే తారుమారు చేశారండం, అందులో టీఎంసీకి సంబంధించిన వ్యక్తి కొడుకు ఉన్నాడండం, వీటన్నిటి నేపథ్యంలో అసలు మమతా బెనర్జీకి నిజంగా వచ్చిందా? అదొక సందేహం మనకి. కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెడితే కనీసం 3వ స్థానంలో చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఉండాలి. ఇకపోతే చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడుకి సడన్గా 2 నెలలకే లేకపోతే 2.5 నెలలకే వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు 2.5 నెలలే కాకుండా గతంలో కూడా వాళ్ళు బేరీ చేసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. ప్రజలు మనం అంటే వాళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే శాంపిల్స్ కోసం వెళ్తారో వాళ్ళ అనుభవాలు చెప్పుంటారు కదా. గతంలో ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు. సో మేము గత ముఖ్యమంత్రి అంటే గతంలో ఉండే చంద్రబాబు నాయుడునే ఈరోజు చూస్తున్నాం. మనం డే 1 నుంచి చెప్తున్నాం 95 చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు అని. అంటే పాలనాపరంగా 95లో ఆయన ఎంత ఫాస్ట్గా, ఎంత నిజంగా చాలా చురుగ్గా పనిచేసేవారు ఆయన. అంటే నిర్ణయాలు తీసుకోవటమే కాదు, పని విషయంలో కాదు, అందరితో కలివిడిగా ఉండడంలో కాదు, సంపద సృష్టించడంలో కాదు, పరిశ్రమలు తీసుకురావడంలో కాదు, ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడంలో కాదు, ఏ రకంగా చూసుకున్న చంద్రబాబు ఆ రోజు నెంబర్ 1, ఈ రోజు నెంబర్ 1. 2.5 నెలల్లో ఆయన ఎన్ని సాధించారో చూడండి. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ప్రతిపక్షం అంటోంది. ప్రతిపక్షానికి కళ్ళు చెవులు పనిచేయట్లా, అందుకని మాట్లాడుతున్నారు. 4 ఒకటే పనిచేస్తుంది, లేకపోతే ఆ రకంగా మాట్లాడరు కదా. మనం ఈరోజు కూడా చెప్తున్నామండి, ప్రతిపక్షం ఉండేది బురద చల్లటానికి కాదు. చేసినవి చెప్పండి, చెయ్యనివి చెప్పండి, చెయ్యనివి చెయ్యమని చెప్పండి. మీ బాధ్యత అంతవరకే. మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలు అంటే ప్రజలు అడిగేది ఏంటంటే తప్పు జరిగితే నిలదీయండి, ఒప్పు జరిగితే చెప్పండి అంటుంది. అది మానేసి మీరు గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటాం అన్నట్టుగా ప్రతి దాంట్లోంచి ఒక నెగిటివ్ చూస్తే ఇంకా నువ్వు రేపొద్దున నీ పార్టీ కూడా ఉండదు. అది అర్థం కావట్లే. ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఇది కాదండి. ఇవాళ చంద్రబాబు నాయుడుకి వచ్చి మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాలేదు? నువ్వు అంత చేశానంటున్నావు కదా, 2 బటన్లు నొక్కాను, సంక్షేమాలు ఇచ్చానంటున్నావు కదా. సంక్షేమం ప్రజలని నిలబెట్టదు, నమ్మకాన్ని నిలబెట్టదు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నమ్మకం అనేది నువ్వు సంక్షేమం ఇస్తే రాదు, నువ్వు అభివృద్ధి చేస్తే వస్తుంది. అది చేశాడు ఆయన. 2.5 నెలల్లో రాగానే 7,000 పెన్షన్ ఇచ్చాడు ఆయన. ఉచిత ఇసుక ఇచ్చాడు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు 2,500 కోట్లు తీసుకొచ్చాడు కేంద్రం నుంచి, రావాల్సిన అప్పులు ప్లస్ వడ్డీ కలిపి. అట్లా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇంకా మొత్తం చూసుకుంటే ఈరోజు గ్రామ సచివాలయాలకి ఎంత రిలీజ్ చేశారండి డబ్బులు? 8,000 కోట్లు. పాత బకాయిలన్నీ రిలీజ్ చేశారు కదా. అంటే ఏది ముఖ్యం? ఇప్పుడు గ్రామాలు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుంటుంది. గ్రామ సచివాలయాలకి గతంలో వీళ్ళు 5,500 కోట్లు ఒకసారి, కేంద్రం ఇచ్చిన 900 చిల్లర కోట్లు ఒకసారి వీళ్ళు డైవర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వేరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ ఇచ్చేశారు. ఈరోజు
ఇవాళ వాళ్ళకి మొత్తం గ్రామ సభలు నడుస్తున్నాయి ఇవాళ ఒకే కాలంలో ఏకకాలంలో. మహిళలు తర్వాత అధికారులు అందరూ పాల్గొవాలని చెప్పారు పవన్ కళ్యాణ్. వాళ్ళు పాల్గొంటున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అడిగినందుకు. అంటే ఒక డీడీటీ కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేని స్టేజ్లో గత ప్రభుత్వం ఉంటే, ఈరోజు గ్రామం అంటే ఏ రకంగా వాళ్ళకి ఏ అవసరాలు ఉంటే అవి తీర్చడానికి, ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, తర్వాత ఈ దోమలు లేకుండా, అంటే ముఖ్యమైనవి అవేనండి. పారిశుద్ధ్య పనులు జరగాలి. అవి లేకుండా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. గత ప్రభుత్వంలో ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. అది ఒక మద్యంతో జే-బ్రాండ్స్తో ఎంత బాధపడ్డారో, ఈ కనీస అవసరాలు లేక గ్రామాల్లో వాళ్ళంత బాధపడ్డారు. కాబట్టి ఇవాళ ఇవన్నీ చేశారు కాబట్టే విదిన్ నో టైం, హార్డ్లీ 2.5 monthsలో చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారంటే అది ఆయన ఇంత 45 సంవత్సరాల ఆయన రాజకీయ అనుభవానికి ఇది మచ్చుతునకంతే. ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు ఆయనకి. ఆయన నెంబర్ 1లో వచ్చినప్పుడు గొప్ప విషయం ఆయనకి. ఆయన అంటే ఇది రావడం బాగుంది, సంతోషమే మనకి. కానీ ఇంకా ఎక్కడో వెళ్తుంది. ఈయన ఇంత చేస్తున్నా ఇంతేనా అన్నట్టుగా. సో అది రానున్న కాలంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానానికి రావాలని, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఆయన ఇంకా చాలా మంచి పనులు చేస్తారు, చేసే అవకాశం ఉంది. ఈరోజు పోలవరం నిధులు తీసుకొచ్చారు, అమరావతి రీకన్స్ట్రక్షన్ జరుగుతోంది, వాటికి కావాల్సిన నిధులు తీసుకొచ్చారు ఆయన. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. కాబట్టి ఈయన అంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చక్రం తిప్పుతున్న ఏకైక నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఇలాంటివి ఏదైతే సర్వేలు నిర్వహించినప్పుడు ఎప్పుడు కూడా అసలుకి టాప్ 5 కాదు కదా, అసలుకి లిస్టులో ఉన్న వాళ్ళు కూడా తెలియని పరిస్థితులు. ఇప్పుడు చూస్తేనేమో 2.5 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు టాప్ 5లో ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య పోలికని ఏమన్నా అర్థం చేసుకోవచ్చు. టాప్ 1లో ఉంటారు. ఎందులో అవినీతి. ఇవాళ పెద్దిరెడ్డి 982 ఎకరాల కబ్జా చూసారా మీరు? పెద్దిరెడ్డి ఎంత చేశాడో. పెద్దిరెడ్డిది కావచ్చు, లేకపోతే జవహర్ రెడ్డి కావచ్చు, ఆల్ రెడ్డిస్ తీసుకుంటే, అంటే అందరి రెడ్లు అలా అని మనం చెప్పట్లేదండి, మళ్ళీ అలా అనుకోకూడదు. కాకపోతే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళలో ఎక్కువ శాతం రెడ్లు ఇలా అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా కూడా ఇట్లాగా సర్వే చేసి ఈయనకి ఏదైనా టైటిల్ ఇవ్వాల్సి వస్తే మోస్ట్ కరప్టెడ్ సీఎం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు నెంబర్ 1లో ఉంటుంది. ధన్యవాదాలు మేడం.